వెల్కమ్ టు ఛానల్. నువ్వు చెప్పు. వదిలేక నువ్వు చెప్పు చెప్పు అక్క. ఫస్ట్ వీడియో ఆన్ చేస్తా. ఆన్ చేసినప్పట్లోనే హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై అక్క ఛానల్. ఈరోజు మాకు ఒక డిఐవై చూపిస్తుంది అని చెప్పాను నేను. చెప్పు ఒకసారి. చెప్పవే. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అక్క గ్యాప్ ఇచ్చావనుకో మంచిది. హలో అండి, హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అక్క ఒక డిఐవై చూపిస్తుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అక్క ఒక డిఐవై చూపిస్తుంది. అది నేర్చుకోవడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అక్క ఒక డిఐవై చూపిస్తుంది. నాతో పాటు మీరు కూడా నేర్చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే కాసుల పేరు అనమాట. అమ్మవారికి నేను కాసుల పేరు ప్రిపేర్ చేశాను లాస్ట్ ఇయర్, అండ్ వీడియో చేస్తానని షార్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ వీడియోని ఇప్పుడు చేస్తున్నాము. నా కోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం నా చిట్టిదల్ని ఇక్కడ పెట్టుకున్నా. సో కాసుల పేరు అయితే నేను లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లా చేశానండి, కాయిన్స్తోని. ప్లాస్టర్ అండ్ కాయిన్స్ యూజ్ చేసి. మనం ఇది ప్రిపేర్ చేయడానికి ప్లాస్టర్, కాయిన్స్, సిజర్ తప్ప ఏం అవసరం లేదు. సో ఇది ప్రిపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ నేనేం మిస్టేక్ చేశానంటే ప్లాస్టర్ పెట్టేశాను ఇక్కడ లాస్ట్లో కూడా, మొత్తం కలిపేసి. లైక్ ఎట్లా ఏంటంటే మనం సింపుల్గా ఇలా వేసేయచ్చు అమ్మవారికి అనుకున్నా, బట్ ఇది సరిపోలేదన్నమాట వేయడానికి. సో ఇప్పుడు నేను దీన్ని, నాకు ఇది కూడా ఇక్కడ పెట్టింది కూడా ఎందుకో నచ్చలేదు. సో దీన్ని ఇవే కాయిన్స్తో మళ్ళీ రీమేక్ చేద్దాం అనుకుంటున్నా. చాలామంది ఇంకా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఆ రోజే కుదరకుండా నెక్స్ట్ వీక్ అట్లా చేసుకుంటారు కదా. సో ఈ వీక్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకి అమ్మవారిని అందంగా అలంకరించుకోవడానికి ఇవి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఇంకా నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు యూజ్ అవుతుంది. సో వీడియోని అయితే సేవ్ చేసి పెట్టుకోండి అండ్ కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ చేసి ఉంచిన ఈ హారాన్ని డిస్పాచ్ చేసేస్తున్నాను అనమాట. ఎస్, సైలెంట్గా ఉండడం అంటే కష్టం కాబట్టి ఇప్పుడు మా చింతల్లో పాట పాడమని చెప్తాం. పాట పాడవే. ఏం పాట పాడతావు? పాడు. గట్టిగా పాడాలి. నాగభూషణ దోష దోషనాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన మాఘమాసమున కృష్ణపక్షమున చతుర్థశీనడి జాంబురాత్రిన మహాలింగమే వించన విష్ణువులహం అడిగినట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమమ్ము అది మహాశివరాత్రి విరసనట. అరే భోజంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. హరయో జంగమా విభూది లింగమా పక్కన పార్వతమ్మ తలపై గంగమ్మ. తారరే తారరే రే ఓ తారరే తారరే రే నిదురా ఆహారం అన్నీ మానేస్తాం ఉండి ఉపవాసం చేస్తాం. వేరే సాంగ్ పాడ. అయిపోయిందక్క. వేరే సాంగ్ పాడమన్నా. వేరే సాంగ్ ఏ సాంగ్ పాడాలి? వేరే సాంగ్ పాడమంటే ఏ సాంగ్ పాడాలని ఎవరైనా అడుగుతారా ఫ్రెండ్స్? అది చాలా సాంగ్ ఉన్నాయి. సూపర్గా పాడింది కదా మా చింతల్లి. అసలు దానికి పిచ్చి ఇష్టం అసలు సాంగ్స్ పాడడము. అంటే మా బాబాయ్ కూడా చిన్నప్పటి నుంచి సాంగ్స్ బాగా పాడారు. ఇప్పటికీ పాడితే వాయిస్ చాలా బాగుండిద్ది. నాకు పాడడం అంటే ఇష్టము. అట్లా ఇంకా మా నుంచి దానికి కూడా అలవాటు అయిందనమాట. ఇంకా మా డాడీది డెకరేషన్ ఫీల్డ్ కాబట్టి ఆల్రెడీ మాకు ఆ క్రియేటివ్ మైండ్ మా బ్లడ్లోనే ఉండింది. సో ఏదన్నా అనుకుంటే కొత్తగా ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. సో ఇప్పుడైతే అమ్మవారి కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో లాస్ట్ ఇయర్ ఎలా చేశాను ఏంటి అనేది ఆల్రెడీ నేను పిక్చర్ వేసాను కదా, ఇప్పుడు కూడా స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలా ప్రిపేర్ చేసాము. మనం ఇట్లా కాయిన్స్తో ప్రిపేర్ చేసినప్పుడు అట్లా గంధం బొట్టు పెడితేనే దానికి ఇంకా లుక్ వస్తుంది అనమాట, స్టోన్స్ టైప్. సో ఇప్పుడు ప్రిపేర్ చేసేది అయితే వేరే థాట్ ఉండింది. చూద్దాం ఎలా వచ్చిందో. ప్రస్తుతానికైతే ఇవి పీకేస్తున్నాం కాయిన్స్కున్న ప్లాస్టర్. నేను సపరేట్గా కాయిన్ కట్ చేసాను కాబట్టి అది రాలేదు. మొత్తం కాయిన్స్కి కలిపి ఒకటే ప్లాస్టర్ వేసాను కదా, మొత్తం కలిపి పీకితే వచ్చేసేదే. బట్
క్రియేటివ్ మైండ్ కాస్త దెబ్బతినింది అక్కడ. నేను ఫస్ట్ చూపించిన కాస్ట్లీ పేరుకి అయితే మొత్తం 24 కాయిన్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను ఒక పెద్ద సైజ్ కాయిన్ 1 రూపీ కాయిన్స్తోనే చేసా. పెద్ద సైజ్ 1 రూపీ కాయిన్స్ వచ్చేసి 7 తీసుకున్నాను. అండ్ కొంచెం చిన్నవేమో 17 కాయిన్స్ పట్టాయి నేను చేసిన లాంగ్ హారంకి. సో ఇప్పుడు యాక్చువల్గా నా మైండ్లో ఏ డిజైన్ లేదు, ట్రై చేయాలి ఏదో ఒకటి. సో ఫస్ట్ అయితే మనం అమ్మవారికి మెడకు వేసేదే కాబట్టి మనకి ఎంత షార్ట్గా చేసినా ఎంత లాంగ్గా చేసినా సైడ్స్ లెంత్ కావాలి కాబట్టి అవి ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ సైడ్వి. సో మనకు కావాల్సినంత లెంత్లో ప్లాస్టర్ తీసుకొని ఒక్కొక్క కాయిన్ ఒకదాని వెనక ఒకటి మధ్యలో ఎగ్జాక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా కాయిన్స్ పెట్టుకోవాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసిన ప్రతిసారి ఈ హారాన్ని యూస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం లక్ష్మీదేవి పూజ ఏది చేసినా కూడా ఇట్లా హారాన్ని యూస్ చేయొచ్చు కదా. సో మీరు చక్కగా మీ పిల్లలతో కూర్చొని క్రియేటివ్గా ఇలా ప్రిపేర్ చేయొచ్చు. లేదు అంటే ఇంట్లో చక్కగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళతో మాట్లాడుకుంటూ అసలు టైమే తెలియదు, మాట్లాడుతూ చేస్తూ ఉంటే ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. సో నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎంత లెంత్ అయితే కావాలో దాన్ని బట్టి మనం కావాల్సినన్ని కాయిన్స్ పెట్టుకొని ప్లాస్టర్ని కట్ చేసుకొని వెనక్కి ఫోల్డ్ చేయాలి. నేను అక్కడ కాయిన్స్ మిడిల్లో పెట్టాను కదా, 2 సైడ్స్ ఫోల్డ్ చేశాను. ఇప్పుడు నేను చేసే హారానికి అయితే 5 కాయిన్స్ సరిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మమ్మీ వ్రతం చేసుకునేటప్పుడు నేను ఒకవేళ అమ్మవారిని ప్రిపేర్ చేస్తే ఆ లెంత్ని బట్టి నేను ఎక్స్ట్రా కాయిన్స్ యాడ్ చేయడం కానీ లేదంటే దానికి ఏదైనా థ్రెడ్ యాడ్ చేయడం కానీ చేస్తానన్నమాట, లెంత్ మనకు కావాల్సినట్టు. సో ఇక్కడ చూసుకున్నాను అనమాట ఎట్లా పెట్టాలి, ఎట్లా రెడీ చేయాలని చెప్పేసి లెంత్ అది చూసుకున్నా కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇలా హారంకి సైడ్స్ ప్రిపేర్ చేయడం ఫాస్ట్గానే అయిపోతుందండి. బట్ మెయిన్ లాకెట్ అనమాట, మనం ఎట్లా లాకెట్ ప్రిపేర్ చేయాలనుకున్నది మనం ముందే ఫిక్స్ అయ్యి ఉండాలి. లేకపోతే మొత్తం అవి పెట్టి తీసి ప్లాస్టర్ వేస్ట్ అయిపోయిద్ది, చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. సో చింతల్లి మాకు పక్క నుండి అందిస్తుంది, ఇట్లా చేస్తే బాగుండిద్దేమో అక్క, ఒకసారి ఇట్లా ట్రై చేయి, ఈ కాయిన్ పెట్టి చూడు, మధ్యలో పెద్ద కాయిన్ పెట్టి చుట్టూరా చిన్న కాయిన్స్ పెట్టు అని చెప్పేసి ఐడియాస్ ఇస్తూ ఉండింది. ఫస్ట్ అయితే చంద్రహారం లాగా రౌండ్గా చేద్దాం అనుకున్నానండి. సింపుల్గా అయిపోతుంది, లుక్ బాగుంటుంది అమ్మవారికి చంద్రహారం అనేసి అనుకున్నా. బట్ మా చింతల్లి కావాలంటే నువ్వు ఇంకోటి చేసుకో అక్క, ఇప్పుడైతే లాకెట్ చేయాల్సిందే, లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కాల్ చేసింది. సో దానికోసం మళ్ళీ లాకెట్టే చేశాను. ఫస్ట్ అయితే మనం తీసుకున్న ప్లాస్టర్కి రౌండ్గా చంద్రహారం అని అనుకున్నా కదా, సో రౌండ్గా పెడుతున్నాను అనమాట. ఒక కాయిన్ కింద ఒక కాయిన్ అట్లా పెట్టి తర్వాత ఈ 2 పార్టిషన్స్కి రౌండ్ది అటాచ్ చేస్తామన్నమాట సేమ్ ప్లాస్టర్తోనే. ఇంకా అలా రౌండ్గా కాయిన్స్ పెట్టేసుకున్న తర్వాత అదే ప్లాస్టర్ని కొంచెం ఎక్కువగా తీసుకొని పైకి ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే సపరేట్గా కట్ చేసి అన్నా పెట్టండి ప్లాస్టర్ని, ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మళ్ళీ 2 సైడ్స్ కాయిన్స్కి 2 సైడ్స్ ప్లాస్టర్ ఉంటేనే ఆ సర్కిల్ ఊడకుండా ఉండిద్ది కదా మధ్యలో కాయిన్స్. సో నేను ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేశానండి, అదేంటంటే 2 సైడ్స్ ప్లాస్టర్ అంటించేస్తున్నాను కదా. సో ఆ తర్వాత వాటికి అటాచ్ చేయకముందే నేను ఆ రౌండ్గా ఉన్నదాన్ని పర్ఫెక్ట్ బోర్డర్గా కట్ చేశాను అనమాట, షేప్ కట్ చేసా. సో అదేమైందంటే వీటికి అంటించేటప్పుడు ఏ కాయిన్కి ఆ కాయిన్ కట్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక ప్లాస్టర్ తీసుకొని మళ్ళీ అవి పీకి పెట్టేసరికి చాలా టైం పట్టింది. వీడియోలో మొత్తం కట్ చేసి పెట్టాను. సో ఈ హారం సైడ్స్ కోసమేమో చిన్న కాయిన్స్ యూజ్ చేశానండి, ఆ కర్వ్ ఏమో పెద్ద కాయిన్స్ యూజ్ చేశాను. ఇప్పుడు ఫ్లవర్కి ఏమో మధ్యలో పెద్ద కాయిన్ పెట్టి చుట్టూరా చిన్న కాయిన్స్ పెడుతున్నాను అనమాట. సో ఇలా అయితే ఉందండి ఫైనల్గా రౌండ్గా. సో నేను అనుకున్న చంద్రహారం అయితే మనకు అమ్మవారికి ఉంటుంది కదా కొంచెం సర్కిల్గా కాకుండా ఎస్ లాగా వస్తుంది కదా షేప్, సో అట్లా చేద్దాం అనుకున్నా చంద్రహారము. కానీ ఇప్పుడు లాకెట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో లాకెట్ కూడా సేమ్ ముందు మనం ప్లాస్టర్ తీసుకొని నేనేమనుకున్నా ఫ్లవర్ కూడా వేరేలాగా అనుకున్నా, కాకపోతే మా చెల్లికి మళ్ళీ రౌండ్ ఫ్లవరే కావాలనింది. సో మళ్ళీ మధ్యలో పెద్ద కాయిన్ పెట్టేసి బుడ్డి కాయిన్స్ చుట్టూరా పెడుతున్నాను అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్ద కాయిన్కి చుట్టూరా చిన్న కాయిన్స్ పెడుతున్నాను. సో ఇవన్నీ 1 రూపీ కాయిన్సేనండి, మీకు కావాలంటే కనుక 5 రూపీస్ కాయిన్స్తో కూడా ట్రై చేయండి. అదైతే లుక్ అదిరిపోతుంది అసలు, మనకి గోల్డ్ కలర్ కాయిన్స్ మీద గంధం రాసి బొట్టు పెడితే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇలా అయితే బాగుంటుంది. ఇంకెట్లా పెట్టేద్దామని చెప్పేసి ఎక్స్ట్రాస్ కట్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్కున్న ఎక్స్ట్రాస్ ఇంకా అదంతా కూడా కట్ చేసి పెట్టాను. సో ఫైనల్గా ఇలా అయితే ఉందండి. లాకెట్ కూడా ప్రిపేర్ చేసేసాను అండ్ కర్వ్ ఇంకా సైడ్స్ కూడా ప్లాస్టర్తో అటాచ్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ లాకెట్ని ఇంకా హారంని మాత్రమే అటాచ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అట్లా
రెండు అటాచ్ అయ్యేలాగా ప్లాస్టర్ వేసుకొని దాన్ని నేను కట్ చేశాను. కట్ చేసి మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ప్లాస్టర్ వేస్తారు కదా, కొన్ని కట్ చేసి సైడ్లకి వేస్తారు ఫింగర్స్కి అట్లా తగిలినప్పుడు. సో అట్లా మధ్యలో కట్ చేసి ముందుకి వెనక్కి ఫోల్డ్ చేశాను. ఇంకలా ప్లాస్టర్ వేసేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్ ఎక్స్ట్రాస్ వరకు కట్ చేశాను ప్లాస్టర్. ఇంకా ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసిన తర్వాత ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. చాలా బాగా వచ్చింది కదా, మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.